అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఎవడన్నా మనిషితో వ్యవహరిస్తాడని రాజకీయాలు కావాలంటే ఎన్నికల కొట్లాడు. ఒకటే కేటీఆర్ కు బండి సంజయ్కి ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలలో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్, ఆయనకి ఇది అర్థమైతే లేదు. ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినమని ఈ శాడిజం ఏంది? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా? కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఎంత సిగ్గు తప్పిపోయింది వీళ్ళనంటే నాకు అర్థమే అయితలేదు. కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఎవడన్నా మనిషితో వ్యవహరిస్తాడని రాజకీయాలు కావాలంటే ఎన్నికల కొట్లాడు. అసలు ఎంత సిగ్గులేని తనం, భర్తగించిన తనం, ఇంతకంటే సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? మరీ సిగ్గు లేకుండా మాట్లాడిందా?